వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఈ ఓల్డ్ బ్యాంగిల్స్తోని పెన్సిల్ హోల్డర్ తయారు చేద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సినవి ఓల్డ్ బ్యాంగిల్స్, పెన్స్, సిజర్, కొన్ని బీడ్స్, గమ్ అండ్ థిక్ కార్డ్బోర్డ్. ఇది నా స్కూల్ రికార్డ్, కొంచెం థిక్ నన్ను తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ సైడ్కి పెట్టేసి మనం బ్యాంగిల్స్ అండ్ గమ్ని తీసుకుందాం. ఫస్ట్ ఇలా ఒక బ్యాంగిల్ తీసుకొని గమ్ పెట్టి ఇంకో బ్యాంగిల్ స్టిక్ చేద్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే మనకు ఫుల్ టోటల్లీ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఇట్లా ఇప్పుడు మనం దీన్ని 5 minutes అలా టచ్ చేయొద్దు, ఇంకా దీన్ని డ్రై చేయాలి. ఇప్పుడు మన బ్యాంగిల్స్ డ్రై అంతవరకు వేరే ప్రాసెస్ ఇద్దాం. ఫస్ట్ మనం తీసుకున్న బ్యాంగిల్స్ కన్నా కొంచెం పెద్ద సైజు సర్కిల్ డ్రా చేసి దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా సర్కిల్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేద్దాం. నేనైతే దీనికి బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ పెయింట్ చేయండి. ఇప్పుడు మనం ఇది డ్రై అయ్యేదాకా 1 minute వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డ్రై అయిపోయాక ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా పెయింట్ వేసేద్దాం. ఇప్పుడు మనం కాసేపు వెయిట్ చేద్దాం, బ్యాక్ సైడ్ కూడా డ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఇది డ్రై అయ్యాక మనం ఇటు సైడ్ ఏమైనా డిజైన్ వేద్దాం. నేనైతే డిజైన్ కోసం వైట్ కలర్ పెన్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఒక ఫ్లవర్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ స్టేజ్ ఇలా ఫ్లవర్ ఇటు సైడ్ ఇలా ఫ్లవర్ వేసుకొని ఇటు ఉన్న సైడ్ ఇలా డాట్స్. నేను ఇలా 3 sides డాట్స్ పెట్టుకుంటున్నాను అండ్ మిడిల్లో కేర్ఫుల్గా ఇలా చిన్న డాట్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇది డ్రై అయ్యేదాకా కాసేపు వెయిట్ చేద్దాం. ఇలా వేసాను. ఇప్పుడు ఇది డ్రై అయ్యేదాకా పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు మన బ్యాంగిల్స్ అయితే డ్రై అయిపోయినాయి అంట. మన బ్యాంగిల్స్ డ్రై అయిపోయినాయి. నేను నార్మల్ గమ్ వాడాను కాబట్టి అంత స్టిఫ్ లేదు. నేను ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ రైట్. ఐ కేప్ టేప్. నేనైతే లోపలైతే టేప్ పెట్టేశాను. మీరు గ్లూ గన్ వాడితే దట్ ఈస్ బెటర్ ఆప్షన్. ఇప్పుడు మనం దీన్ని అయితే పెయింట్ చేసేద్దాం. నేను మళ్ళీ వైట్ పెయింట్ తీసుకుంటున్నాను. వైట్ పెయింట్ తీసుకొని పెయింట్ చేద్దాం. మొత్తం మనం పెయింట్ చేసేద్దాం.
ఇప్పుడు మీరు ఏ కలర్ ఇప్పుడు మీరు వైట్ కాకుండా మీకు వేరే కలర్ ఇప్పుడు మీరు వైట్ పెయింట్ చేయకుండా వేరే కలర్ పెట్టారనుకో ఆ కలర్ షేడ్ సరిగా కనిపించదు. ఇప్పుడు మనం వైట్ పెయింట్ చేసి దాని మీద కలర్ వేస్తే ఇప్పుడు ఆ షేడ్ మనకి బాగా కనిపిస్తుంది. సో దట్ వీ షుడ్ పెయింట్ ఫస్ట్ వైట్ కలర్. మీరు వైట్ కలర్ మరీ డీప్గా వేసిన అవసరం లేదు. పైన పైన వేస్తే కూడా మనకి వేరే వేసే కలరు అబ్జర్వ్ బాగా కనిపిస్తుంది. మరీ డీప్ అవసరం లేదు. మీరు ఇలా వేసుకున్న కలర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇలా అక్కడక్కడ పెయింట్ అవ్వకపోయినా ఏం పర్లేదు. ఒకవేళ మీరు ప్లెయిన్ వైట్ అని కూడా నీట్గా వేయండి. మనం దీని మీద వేరే కలర్ వేసినాం కదా. సో మనం దీన్ని కాసేపు పక్కకు పెట్టేద్దాం బికాజ్ ఇట్ షుడ్ డ్రై. సో ఇప్పుడు ఇది డ్రై అయినాక మనకు నచ్చిన కలర్ అయితే ఇప్పుడు వేసుకుందాం. సో నాకైతే పర్పుల్ ఇష్టం. సో ఐఎమ్ డూయింగ్ పర్పుల్ కలర్ టు దిస్. సో మీకు నచ్చిన కలర్ అయితే వేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా మనం పెయింట్ వేసుకున్నాక ఇప్పుడు ఇది డ్రై అయ్యేదాకా పక్కన పెట్టేద్దాం. సో మీకు నచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు టోటలీ. సో మనం ఇది డ్రై అవ్వాలి కాబట్టి పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది డ్రై అయ్యాక మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. నేను డ్రై అయ్యి అది డిజైన్ వేసినాక మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఐడియా రావచ్చు. సో ఇప్పుడు ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకున్న తర్వాత దీన్ని డ్రై చేయడానికి కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇలా డ్రై అయిపోయాక ఈ డయాగ్రామ్ ఉంది కదా, దాన్ని రివర్స్ చేసేసి మనం డెకరేట్ చేసుకున్న ఈ పార్ట్ని మనం దీనికి స్టిక్ చేసేద్దాం. దీని చుట్టూ నీట్గా గమ్ పెట్టాలి. సో ఇప్పుడు మనం డెకరేట్ చేసుకునే పార్ట్ని ఇలా స్టిక్ చేసి 5 to 10 minutes ఇలా డౌన్ సైడ్ ఇలా పెట్టి చేయాలి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేయాలి. సో డ్రై అయిన తర్వాత చూపిస్తా. సో గాయస్ అయితే డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం దీని రిజల్ట్ చూద్దాము. ఇప్పుడు నేనైతే దీంట్లో పెన్స్ యాడ్ చేసిన. నాట్ ఓన్లీ పెన్స్, మనం ఇలా వేరే ఆర్గనైజర్ థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా లైక్ పెయింట్ బ్రష్ ఏదైనా క్రయాన్. సో మీకు నా క్రాఫ్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారా నా హ్యాండ్స్ ఎలా అయిపోయాయి? ప్లీజ్ నా కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరా. బాయ్.